నెక్స్ట్ నేను చెప్పాల్సింది మీకు ఇన్ఫినిటీ హెచ్ పూల్ అండి. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి మనకి. ఓకే. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ దాకా స్విమ్మింగ్ పూల్లో పడతారు. సో ప్రతి కన్స్ట్రక్షన్లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది మెయిన్గా యాడ్ చేస్తున్నారు. Yeah, ఎందుకంటే compulsory. చాలా మంది బ్యాచులర్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, True. సో కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎస్ కంపల్సరీ రిసార్ట్స్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇస్ అ మస్ట్. స్విమ్మింగ్ పూల్తో పాటు అమ్యూనిటీస్, యాడ్ ఆన్ అమ్యూనిటీస్ ఉంటాయి మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి గ్లాస్ రూమ్ ఉంది, ఇండోర్ హోమ్ థియేటర్ అండ్ బాన్ ఫైర్ కూడా ఉందండి. సో ఇది బాన్ ఫైర్ అండి మనకి. ఇది జనరలీ మనము వింటర్ సీజన్స్ ఆర్ రెయినీ సీజన్స్లో బాగా యూజ్ చేస్తారు పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సిటీ నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చలి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి న్యాచురల్ ఎలిమెంట్స్ కంపల్సరీ మనం ఇస్తాం. సో మొత్తం కూడా ఇక్కడ చుట్టూతో సిట్టింగ్ కూడా సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక 15-20 పీపుల్. అండ్ సిట్టింగ్ తో పాటు చుట్టూతా మనకి ట్రీస్ కూడా గ్రీనరీ ఇక్కడ ఉన్నవి అట్లాగే డిస్టర్బ్ చేయకుండా. ఇందాక చైతన్య సార్ చెప్పినట్టు ట్రీస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు మేము. ట్రీస్ని న్యాచురల్గా డిజైన్లో కలిపేసాం. అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్, ఇండోర్ హోమ్ థియేటర్ ఉంది. దీన్ని కొంచెం బ్యాంక్వెట్ లా కూడా వాడతారు. ఓకే. ఐ విల్ జస్ట్ షో యూ.